వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు ప్రస్తుతం ఇవి సాధారణమయ్యాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా కొన్నాళ్లకు విడిపోతున్న పరిస్థితి. అందులో సెలబ్రిటీల విడాకుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ రోజు ఏ సెలబ్రిటీ విడాకుల గురించి ప్రకటిస్తారో తెలియని పరిస్థితి. తాజాగా టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. తన భార్య నటాషా స్టాంకోవిచ్ తో 4 ఏళ్ల బంధానికి స్వస్తి పలికినట్లు ప్రకటించారు. 2020లో పెళ్లి చేసుకున్న ఈ జంట 2024లో విడిపోయారు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. హార్దిక్ పాండ్యా విడాకుల నేపథ్యంలో ఇప్పటి వరకు విడాకులు తీసుకున్న బాలీవుడ్ సెలబ్రిటీలు, ఇతర ప్రముఖుల గురించి తెలుసుకుందాం. ఆమీర్ ఖాన్, కిరణ్ రావు. నటుడు ఆమీర్ ఖాన్ మొదటి భార్యతో విడాకుల తర్వాత డిసెంబర్ 28, 2015న కిరణ్ రావును పెళ్లి చేసుకున్నారు. వారికి ఆజాద్ రావు ఖాన్ అనే అబ్బాయి ఉన్నాడు. 16 సంవత్సరాల వివాహ బంధం తర్వాత 2021లో పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ప్రకటించారు. శిఖర్ ధావన్, అయేషా ముఖర్జీ. ఆస్ట్రేలియాకు చెందిన బాక్సర్ అయేషా ముఖర్జీని ధావన్ 2012లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ కుమారుడున్నారు. అయితే వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో 2020 నుంచి దూరంగా ఉంటున్నారు. ధావన్ నుంచి తాను విడిపోతున్నట్లు 2021లో అయేషా ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది. ఆమెకు అంతకు ముందే పెళ్లి అయి భర్త నుంచి విడిపోయింది. మొదటి భర్త ద్వారా ఆమెకు 2 కుమార్తెలున్నారు. మలైకా అరోరా, అర్బజ్ ఖాన్. నటి మలైకా అరోరా 1998లో వివాహం చేసుకున్నారు. వారికి అర్హాన్ ఖాన్ అనే కుమారుడు 2002లో జన్మించాడు. ఈ జంట 28 మార్చ్ 2016న విడిపోతున్నట్లు ప్రకటించారు. 11 మే 2017న అధికారికంగా విడాకులు తీసుకున్నారు. హృతిక్ రోషన్, సుసానే ఖాన్. హృతిక్, సుసానే 2000 సంవత్సరంలో డిసెంబర్ 20న వివాహం చేసుకున్నారు. 14 సంవత్సరాల దాంపత్యం తర్వాత ఈ జంట 2014లో పరస్పరం విడిపోవాలని నిర్ణయించుకొని విడాకులు తీసుకున్నారు. కరిష్మా కపూర్, సంజయ్ కపూర్. కరిష్మా, సంజయ్ 2003లో వివాహం చేసుకున్నారు. అనేక విభేదాలు, ఆరోపణల కారణంగా ఈ జంట 2014లో అధికారికంగా విడిపోయారు. వీరికి 2 పిల్లలున్నారు. ఈషా దేఓల్, భారత్ తల్కానీ. ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు హేమా మాలిని పెద్ద కూతురు ఈషా ఓదెల్ హీరోయిన్ తన భర్త నుంచి విడిపోయింది. తన 12 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి చెబుతూ ఈ విషయాన్ని అఫీషియల్గా ప్రకటించింది. 2012లో భారత్ తల్కానీని పెళ్లాడిన ఈషా 2024లో విడాకులు తీసుకుంది. అర్జున్ రాంపాల్, మొహర్ జెసియా. 1998లో అర్జున్ రాంపాల్, మొహర్ జెసియా వివాహం చేసుకున్నారు. 2019లో విడాకుల కోసం దరఖాస్తు చేయగా 2022లో విడిపోతున్నట్లు ప్రకటించారు. సైఫ్ అలీ ఖాన్, అమృత. సైఫ్ అలీ ఖాన్ 1991లో ప్రముఖ హిందీ నటి అమృతా సింగ్ను వివాహం చేసుకున్నారు. వీరికి 2 పిల్లలు ఉన్నారు. 2004లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. భరణంగా అమృతకు ఆస్తిలో సగం వాటా ఇచ్చారు సైఫ్ అలీ ఖాన్. ఆ తర్వాత 2012లో ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్ని 2వ వివాహం చేసుకున్నారు. సంజయ్ దత్, రీచా శర్మ. 1987లో నటి రీచా శర్మతో సంజయ్ దత్ వివాహం జరిగింది. 1996లో రీచా బ్రెయిన్ ట్యూమర్తో మృతి చెందింది. వీరికి త్రిషాల కూతురు ఉంది. 1998లో మోడల్ రియా పిల్లైతో 2వ పెళ్లి జరిగింది. 2005లో విడాకులు తీసుకున్నారు. 2008లో మన్యతా దత్ను గోవాలో సంజయ్ 3వ పెళ్లి చేసుకున్నారు. జీవి ప్రకాష్, సైంధవి. ప్రముఖ మ్యూజికల్ డైరెక్టర్ జీవి ప్రకాష్ తన భార్య సైంధవి నుంచి విడిపోయినట్లు తెలిపారు. ఇరు కుటుంబాల సభ్యుల అంగీకారంతో 2013లో ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న ఈ జంట 2024 మేలో విడిపోయారు. వీరికి ఓ కూతురు ఉంది. ధనుష్, ఐశ్వర్య, రజనీకాంత్. ధనుష్, ఐశ్వర్య, రజనీకాంత్ తన 18 సంవత్సరాల వివాహ బంధానికి 2022లో వీడ్కోలు పలికారు. వీరికి 2 కొడుకులు ఉన్నారు. పలు కారణాల వల్ల విడిపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.